ఒకరోజు పార్వతీదేవి మహారుద్రుడిని ఒక మంచి ప్రశ్న అడిగింది. నాథ, లోకములో ఎన్నెన్నో భావాలున్నాయి. వాత్సల్య భావమని, దాస భావమని, పతి భావమని, సోహం భావమని ఎన్నెన్నో భావాలున్నాయి కదా. అసలు ఏ భావం ఉత్కృష్టమైనటువంటిది? ఏది సర్వశ్రేష్టమైనటువంటి భావము? మీ అభిప్రాయం ఏమిటిది ఈ విషయంలో అని అడిగింది. మంచి ప్రశ్న ఇది. అంటే ఒక సాధకుడు దేవుడి పట్ల, ఒక శిష్యుడు గురువు పట్ల ఎలా ఉండాలి అనేది అంతుబట్టని విషయం. ఈ ప్రశ్ననే అడిగింది పార్వతీదేవి. పార్వతి ఎప్పుడైతే ఈ విధంగా అడిగిందో అప్పుడు పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పాడు. మరి ఏమన్నారు పరమేశ్వరుడు అన్నప్పుడు మహారుద్రుడు చెబుతాడు, అహమేవ పరబ్రహ్మ జగన్నాథోహమీశ్వరః ఇది స్యాహ నిశ్చితో ముక్తః బద్ధస్యాతు అన్యతా పుమా అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఎలాంటి భావాన్ని నేను కలిగి ఉండాలి అన్నప్పుడు చెబుతూ ఉన్నాడు. ఏమని? అహమేవా పరబ్రహ్మ, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నటువంటి భావాన్ని నువ్వు కలిగి ఉండు. జగన్నాథోహం ఈశ్వరః, జగన్నాథుడను ఈశ్వరును కూడా నేనే. ఇతిస్యాపి నిశ్చితో ముక్తః, ఎవరైతే ఇలాంటి భావాన్ని కలిగి ఉంటాడో వాడు ముక్తుడవుతాడు. బద్ధస్యాతు అన్యతా పుమా, ఈ భావాన్ని ఎవడు కలిగి ఉండలేదో వాడు బద్ధుడవుతాడు అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఏ భావాన్ని కలిగి ఉండాలి? నేనే ఆ పరమాత్మను అన్నటువంటి భావాన్ని కలిగి ఉండాలి. అహమేవా శివః, నేను శివుడను. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి భావనలను ఉండాలి అన్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి ఈ భావాన్ని విన్నది. నేను ఇలా చెబుతారు అని అనుకోలేదే. దేవదేవుడు, ఈ జగత్తునకు ప్రభువు మీరే కదా, మరి ఒక జీవుడు ఎలా అవుతాడు? చూశారా, వేద పండితులు కూడా ఇదే ప్రశ్న మాట్లాడుతూ ఉంటారు. జీవుడు దేవుడు ఎలా అవుతాడండి? ఈ జగత్తును సృష్టించిన వాడు ఎవడండి? నువ్వు సృష్టించావా? భగవంతుడు కదా సృష్టించింది. మరి నేనే దేవుడిని ఎలా చెప్తావు నువ్వు అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. నీవు ఎవరు అని అన్నప్పుడు నీ మూలం ఏమిటిది, నీ సత్యస్వరూపం ఏమిటిది అనేది ముఖ్యము. కానీ జగత్తు, జగత్తునకు ప్రభువు, సృష్టి ఇవన్నీ కూడా ఏమిటిదివి? మాయాపూరితం. హూ ఆర్ యు? నీ ఊరేదయ్యా అన్నప్పుడు నా ఊరు కర్నూలండి అంటాను. ఒక మూలం అంటూ ఉంది కదా. అందుకని ప్రతి మనిషి కూడా ఎవరు అని అంటే సాక్షాత్తు శివుడు.